హాయ్ అండి, నేనండి మీ షన్నునండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్ను అమ్మ చేతి వంట. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా? చికెన్ మ్యాజిక్ స్టిక్. చికెన్లోని బ్రెస్ట్ పీస్ మాత్రమే తీసుకొని బాగా కడుక్కొని కట్ చేసుకోండి. చికెన్ మ్యాజిక్ స్టిక్స్ ఎలా చేయాలో చూపించాను, చూడండి. చికెన్ మ్యాజిక్ స్టిక్స్కి ఇలా కట్ చేసుకోవాలండి. ముందు చికెన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా చికెన్ని మ్యారినేషన్ చేసేసుకుందామండి. ఒక కప్పు కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, తగినంత సాల్ట్, ఒక ఎగ్. ఇప్పుడు కోడిగుడ్డుని జాగ్రత్తగా పింకులు పడకుండా పగలగొట్టుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. మిక్సింగ్ 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 మిక్సింగ్. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నీకున్నాయి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పక్కనెట్టేద్దాం. దేవుడికి దండం పెట్టుకొని వంట మొదలెట్టేద్దామండి. ఇప్పుడు మూకుడు పెట్టి ఆయిల్ వేసుకున్నాము. వన్ అవర్ అయిపోయిందని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేపేద్దాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయండి చికెన్ని. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కం గమా అయిందలో కం 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 మాయా మాయకం కం గమా అయిందలో కం 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 కం. ఆయిల్లో చికెన్ వేపేటప్పుడు జాగ్రత్తగా ఆపండి. నేను చిన్నపిల్లని కదా, నాకు రాదని మా అమ్మ వేసింది. ఇలా చికెన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు 2 వెల్లుల్లిపాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా తీసుకోండి. ఇప్పుడు మూకుడు పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకోండి. అన్నీ బాగా కలుపుకున్నాక ఒక పెద్ద కప్పుతో పెరుగు వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని పెరుగు మొత్తం ఇలా కలిసిపోయాక 2 కప్పులు సోయా సాస్ వేసుకోండి. ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలన్నీ వేసుకొని దగ్గరకు అయ్యే వరకు కలుపుకోండి. అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుందాం. Yummy chicken magic sticks. Really